Hi, hello, welcome back to Junior IAS Academy. Today's topic is Constitution. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూషన్. ఈరోజు మనం మాట్లాడబోయేది కాన్స్టిట్యూషన్ గురించి. ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది చూద్దాం. గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ది లెజిస్లేటివ్, సెకండ్ది ఎక్స్క్లూసివ్, థర్డ్ది జ్యుడిషియరీ. ఫస్ట్ది లెజిస్లేటివ్ అంటే అది దాని పని టు మేక్ లాస్ అంటే లాస్ని తయారు చేయడం. సెకండ్ది ఎక్స్క్లూసివ్ అంటే దాని పేరు ఇంప్లిమెంటింగ్ లాస్ అంటే లెజిస్లేటివ్ తయారు చేసిన లాస్ని ఎక్స్క్లూసివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే జ్యుడిషియరీ అంటే చెక్ ద లాస్ అంటే లెజిస్లేటివ్ తయారు చేసిన లాస్ని జ్యుడిషియరీ చెక్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ అరిస్టాటిల్ అనే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఆయన కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ని. ఓకే, ఆయనని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఓకే, ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మెయిన్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్లో టైప్స్. ఫస్ట్ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ట్రెడిషనల్ మెథడ్ అంటే పాత కాలం నుంచి వస్తున్న పద్ధతులే పాటించడం. ఎగ్జాంపుల్గా చూసుకుంటే బ్రిటన్ చూసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ది రికగ్నైజ్డ్ కాన్స్టిట్యూషన్ అంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళే చేసుకొని వాళ్ళే రాసుకోవడం, కాన్స్టిట్యూషన్ వాళ్ళే రాసుకోవడం. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇండియా. నెక్స్ట్ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అంటే రూలర్స్ వాళ్ళ రూల్ అయిపోయి ఫ్రీడమ్ ఇచ్చే ముందే వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చేసి వెళ్తారు. దాన్నే అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది రెవల్యూషన్ కాన్స్టిట్యూషన్ అంటే పోరాడిన వాళ్ళు రాసిన వాళ్ళు రెవల్యూషన్ ద్వారా వచ్చినది రెవల్యూషన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ది యూనియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఎగ్జాంపుల్గా యూరోప్ తీసుకోవచ్చు. యూరోప్లోని చాలా కంట్రీస్ అన్నీ కలిసి ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకొని ఆ కంట్రీస్ అన్నిటికీ అదని పెట్టుకోవడాన్ని యూనియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఓకే, దీంట్లో టైప్స్ రిటన్ అంటే రాసి ఉన్నది అంటే ఓరల్గా ఉన్నది, రాసి ఉన్నది. ఓరల్గా చూసుకుంటే ఎవల్యూషన్ కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ బ్రిటన్. నెక్స్ట్ రాసి ఉన్నది చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇండియా. ఓకే, స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ అంటే దాంట్లో మనం ఎటువంటి మార్పులు కూడా చేయాలి, ఒక చిన్న మార్పు కూడా చేయాలి. స్ట్రాంగ్లెస్ కాన్స్టిట్యూషన్ అంటే మార్పులు చేయవచ్చు. మరి ఇండియా దేనికి చెందింది అంటే రెండింటికి. కొన్నిటిని అస్సలు చేంజ్ చేయలేము, కొన్నిటిని రోజుల ద్వారా చేంజ్ చేయవచ్చు. ఓకే, దీంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దాంట్లో ఫస్ట్ది అంబేద్కర్, అది మనకు తెలిసింది, అంబేద్కర్ గారు. నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు. నెక్స్ట్ మహమ్మద్ సాదుల్లా గారు. నెక్స్ట్ మున్షి గారు, మాధవరావు గారు, గోపాలకృష్ణస్వామి అయ్యర్ గారు, కృష్ణమాచారి గారు. ఓకే, వీళ్ళు డ్రాఫ్టింగ్ కమ్యూనిటీలో ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఫిలాసఫీ, స్టైల్, ఫీచర్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఫిలాసఫీస్ తీసుకుంటే ఫస్ట్ది ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం. నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే అందరు సమానమే అని. దాని తర్వాత సోషల్ అంటే సమాజపరంగా కూడా అందరు సమానమే. జస్టిస్ అంటే న్యాయం ఉంటుంది, అందరికీ న్యాయం దొరుకుతుంది. నెక్స్ట్ నేషనాలిటీ అంటే అందరికీ జాతీయ పరంగా ఉంటుంది. యూనిటీ అంటే అందరూ ఒకటే. నెక్స్ట్ డెమోక్రటిక్ అంటే మనం ఓట్లు వేస్తామని మనకు తెలిసిందే. డిగ్నిటీ అంటే అందరు మంచిగా ఉంటారు. ఫెటర్నిటీ అంటే అన్ని మంచివి. ఓకే, నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ చూసుకుంటే రిటన్ ఇన్ డీటెయిల్ కాన్స్టిట్యూషన్. మనం ఇందాక కూడా చెప్పినట్టు రిటన్ ఇన్ కాన్స్టిట్యూషన్ కదా, అలాగే రిటన్ ఇన్ డీటెయిల్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే లోక్సభ అవన్నీ కూడా పార్లమెంటరీ గవర్నమెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రూల్ ఆఫ్ లా అంటే లాస్ని పాటిస్తాం అందరం కూడా. రూల్ ఆఫ్ లా అంటే లాస్ని మనం పాటిస్తాం. నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్, ఇందాక చెప్పినట్టే పార్లమెంటరీ గవర్నమెంట్ అన్న పార్లమెంటరీ సిస్టమ్ అన్న సేమ్. నెక్స్ట్ మనం చూసుకోండి లాస్ట్గా కాన్స్టిట్యూషన్లో 465 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే కాన్స్టిట్యూషన్